అధ్యక్ష, చెప్పేది ఒకటే అధ్యక్ష. అధ్యక్ష, ఒక రైతుగా అధ్యక్ష చాలా బాధేస్తుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, పశుగ్రాసం అందించలేక అధ్యక్ష, ఎన్నో పశువులు కసాయి సంతలకు అమ్ముకొని వాటిని నిర్దాక్షిణ్యంగా అమ్ముకుంటున్నారు అధ్యక్ష కవేలయాలకి. మరొక పక్క అధ్యక్ష, నేను చూస్తుంటా అధ్యక్ష, మా జిల్లా అధ్యక్ష, మా ప్రకాశం డిస్టిక్ అధ్యక్ష, అక్కడ పుట్టిన పశు సంపద ఏదైతే ఉన్నాయో చనిపోయే వరకు కూడా పేదరికంలోనే బతుకుతున్నాయి అధ్యక్ష. ఏ సంవత్సరం కూడా సంతృప్తిగా మేత మేసినట్టు, ఏ నెలలో కూడా సంతృప్తిగా కడుపు నిండా మేసినట్టు అనిపించలేదు అధ్యక్ష. 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ప్రయాణం చేసి రాళ్ళల్లో గుట్టల్లో కాలు గిట్టెలపోయినాయి అధ్యక్ష. అలాంటి పరిస్థితిలో ఉన్నది అధ్యక్ష మా ప్రాంతం. మరో విషయం చెబుతున్నా అధ్యక్ష, ఆ సమస్య నుంచి బయటికి తీసుకొచ్చే అవకాశాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. పశు సంపదని డెవలప్ చేసుకొని రోజుకి 1000 రూపాయలు 2000 రూపాయలు సంపాదించుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, ప్రభుత్వాన్ని గుర్తించమని నేను చెబుతున్నాం. గతంలో అడిగినాము, మరొకసారి అడగబోతున్నాం. పెద్ద మొత్తంలో పశుగ్రాసం పెంచేదానికి ప్రభుత్వం సిద్ధం కావాలి, నిర్ణయాలు తీసుకోవాలి. నేను ఇదే సభాముఖంగా చెప్తున్నా అధ్యక్ష, ఒక రైతుగా. అధ్యక్ష, ఈ విధంగా మాట్లాడుకుంటూ వెళ్తుంటే మా ప్రకాశం డిస్టిక్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. రానున్న రోజుల్లో ప్రతి సమస్యని క్లియర్ చేయగలుగుతుందని ఈ ప్రభుత్వాన్ని మేము ఆశిస్తున్నాం అధ్యక్ష. అంతకంటే ఏమి లేదు అధ్యక్ష. ఎటువంటి పరిస్థితులు చేయము అంటే కల్తీ పాల్లాగుతారు అధ్యక్ష. మా ప్రాంత ప్రజలే కాదు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా. ఉపాధి లేక జోబు దొంగలు దోపిడీదారులు అవుతారు అధ్యక్ష. రూపాయి కష్టపడి సంపాదించుకుంటే లక్షాధికారులు కావచ్చు, కోటీశ్వర్లు కావచ్చు అధ్యక్ష. ఒక సామాన్యుడిని ఒక వర్క్లో పెట్టి అతన్ని కోటీశ్వరుని చేయమని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు.